గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో ఆల్రెడీ ఈరోజు ఈవినింగే పోస్ట్ చేసిన మనకి సిపెకెట్ గురించి రేపటి నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అని. సో దానికి సంబంధించిన టైం టేబుల్ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ 29 అంటే ఈరోజు, రేపు 21 సెప్టెంబర్. ఓకేనా, మ్యాక్సిమం ఈరోజే అప్లోడ్ చేస్తారు 20 రోజు. రేపు సో రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి అన్నట్టు. మనకి రిజిస్ట్రేషన్ ఆఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్ ఫర్ ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, ఎవరెవరైతే ఫస్ట్ పేజ్లో ఆన్లైన్ సర్టిఫికేషన్ చేసుకోలేరో వాళ్ళు మాత్రం చేసుకోవాలి. ఎప్పటి నుంచి అంటే 21 నుంచి 27 వరకు. నేను 1 వీక్ నుంచి చెప్తున్నా. ఒక 1 వీక్ ఇస్తాడు, 1 వీక్ ఇస్తాడు అనుకున్నా. సో 21 to 27 అంటే ఎగ్జాక్ట్లీ 1 వీక్ ఇచ్చిండు. సో మీరు చూసుకోండి, 1 వీక్ అయితే టైం దొరికింది. ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ వెరిఫికేషన్ అయిపోయి వెరిఫైడ్ అప్రూవ్డ్ అయిన వాళ్ళు అవసరం లేదు. ఓన్లీ సెకండ్ పేజ్లో కొత్తగా వచ్చిన వాళ్ళు, కొత్తగా సెకండ్ పేజ్లో వచ్చిన వాళ్ళు, కొత్తగా ఇప్పుడు చేసుకుంటారు కదా, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. సో ఫస్ట్ పేజ్ మిస్ అయిన వాళ్ళు, మెమోలు రాకుండా, టీసీ లేకుండా, రిజల్ట్స్ లేకుండా, ఓపెన్ డిగ్రీ వాళ్ళు, వీళ్ళందరూ సెకండ్ పేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ సర్టిఫికేట్లు అనేవి ఆన్లైన్లో వెరిఫైడ్ కావాలి, అప్రూవ్డ్ కావాలి. తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోనికి ఉంటుంది. ఎవరెవరైతే ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ చేసిరో వాళ్ళు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ సర్టిఫికేషన్ వరకు అయితే 27కి అయిపోతుంది. చేసుకున్న తర్వాత కొత్త వాళ్ళు ఎవరు చేసుకుంటే వాళ్ళు వెరిఫైడ్ అయితే అప్రూవ్డ్ అయితే తర్వాత ఏముంది, వెరిఫికేషన్ డీటెయిల్స్ అవైలబుల్ టు ఈమెయిల్ సపోర్ట్. ఓకేనా, ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనము 39 వరకు మెయిల్ పెట్టుకోవాలి. ఓకేనా, మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే, ఏదైనా ఇన్కంప్లీట్ అయినా, కొంచెం ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఈమెయిల్ సపోర్ట్ ద్వారా, ఓకేనా, ఈమెయిల్ సపోర్ట్ ద్వారా మెయిల్ పెట్టుకోవచ్చు. సో ఇది 30 వరకు ఇచ్చిండు. 27కి ఆన్లైన్ సర్టిఫికేషన్ రిజిస్ట్రేషన్ సబ్మిషన్ డేట్ అయిపోతుంది. సో 30 వరకు ఏమన్నా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిటింగ్ కూడా అయిపోతుంది ఈమెయిల్ సపోర్ట్ ద్వారా. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ October 1 నుంచి October 4 వరకు, అంటే 1, 2, 3, 4 జస్ట్ 4 డేస్ ఇచ్చిండు. October 1 to 4 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఈ October 1 to 4 వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీరు కూడా పెట్టుకోవాలి. అంటే ఫస్ట్ పేజ్లో ఎవరైతే సీట్ రాలేదో, లేదంటే ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చి ఆ సీట్ నచ్చకపోతే సెకండ్ పేజ్లో ట్రై చేసుకోవాలనుకుంటున్నారు, మీరు అందరూ ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు డైరెక్ట్ సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ డైరెక్ట్ October 1కి పెట్టుకోవాలి. October 1 నుంచి October 4 వరకు పెట్టుకోవాలి. ఇక మీకు ఈ డేట్లతో సంబంధం లేదు. ఈ డేట్లో వాళ్ళకంటే కొత్త ఆన్లైన్ వెరిఫికేషన్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. నెక్స్ట్ అందరూ పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరూ కలిసి వెబ్ ఆప్షన్స్ వచ్చేసి October 1 నుంచి 4 వరకు పెట్టుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి దీనికి కూడా ఎడిట్ ఆప్షన్ ఇచ్చిండు. ఇది October 5కి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. అంటే 4కి వెబ్ ఆప్షన్స్ అయిపోతే 5కి ఎడిట్ ఆప్షన్ ఇస్తాడు. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే ఆఫ్ సెకండ్ పేజ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఎప్పుడు October 9కి అలాట్మెంట్ అనేది అవుతుంది. నెక్స్ట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు కంపల్సరీ ఇది గుర్తుపెట్టుకోండి, అందరూ ఫస్ట్ పేజ్లో సెకండ్ పేజ్ వాళ్ళు అందరూ కలిసి రిపోర్టింగ్ టు ద రెస్పెక్టివ్ కాలేజెస్ ఆన్ ఆర్ బిఫోర్ 17కి కంపల్సరీ మీరు 17కి ముందుగా రిపోర్ట్ చేయాలి. అంటే రిపోర్టింగ్ టు ద రెస్పెక్టివ్ కాలేజెస్ బై ద క్యాండిడేట్ ఆన్ ఆర్ బిఫోర్ October 17 మనం కంపల్సరీ జాయిన్ కావాలి. ఇప్పుడు October 9కి అలాట్మెంట్ అయిపోతుందా? October 9కి అయితే October 10, 11, 12. సో మనకి కొంచెం హాలిడేస్ ఉంటాయి 12 వరకు. అండ్ మీకు 17 వరకు అయితే అన్నీ ఓపెన్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు అక్టోబర్ హాలిడేస్ ఇచ్చిన, October 2 నుంచి 14 వరకు అని ఇచ్చిన హాలిడేస్. ఒకవేళ మీరు ప్రైవేట్ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ క్లోజ్ ఉంటాయని ఒకవేళ అట్లా అనుకున్నా, మనకి 17 వరకు ఉంది. అంటే 14, 15, 16, 17 ఒక 4 డేస్ అయితే టైం ఉంటుంది. 17 వరకు కాలేజెస్ ఓపెన్ అవుతాయి. సో టెన్షన్ అయితే పెట్టుకోకూడదు, అన్న దసరా హాలిడేస్ కదా అని. దసరా హాలిడేస్ మనకి October 12కి దసరా ఉందనుకుంటా. సో దసరా హాలిడేస్ 14కి అయిపోయినా 15, 16, 17 ఒక 3 డేస్ అయితే లాస్ట్కి ఉంటుంది. అండ్ నాకు తెలిసినంత వరకు అయితే దసరా హాలిడేస్ ఉన్న అడ్మిషన్స్ అయితే తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళే డేట్ మెన్షన్ చేశారు కదా, ఆన్ ఆర్ బిఫోర్ అంటే 17th రోజు అయినా వెళ్ళొచ్చు, 17కి ముందు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఓకే, అలాట్మెంట్ అయితే October 9కి అవుతుంది. సో ఈ 17కి ముందు అందరూ పోవాలి. ఇక ఫస్ట్ పేజ్లో నువ్వు ఏం చేసినావు అంటే, ఫస్ట్ పేజ్లో సెల్ఫ్ రిపోర్ట్ అయినావు ఆన్లైన్లో. సెల్ఫ్ రిపోర్ట్ అయినావు 800 కట్టేసి. సెకండ్ పేజ్లో నీకు వేరే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే వేరే సీట్ రాలేదు. అప్పుడు ఫస్ట్ పేజ్లో వచ్చిన దాంట్లో వెళ్ళి జాయిన్ కావాలి. నువ్వు టీసీ ఇచ్చి జాయినింగ్ రిపోర్ట్ తీసుకొని అప్పుడు థర్డ్ పేజ్ పెట్టుకోవాలి. లేదంటే 800 కట్టి సెకండ్ పేజ్లో వేరే సీట్ వచ్చిందనుకో, అప్పుడు 17th ముందు సెకండ్ పేజ్లో వచ్చిన దాంట్లో పోయి జాయిన్ కావాలి. అండ్ కొత్త లెవెల్ అయితే సెకండ్ పేజ్ కొత్తగా పెట్టుకుంటారో, సెకండ్ పేజ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళకి కూడా 17th రోజు 17కి ముందే కంపల్సరీ పోయి జాయిన్ కావాలి. అందరూ 17కి ముందు పోయి జాయిన్ కావాలి. మీ టీసీలు, రిమైనింగ్ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చేసి కంపల్సరీ జాయినింగ్ రిపోర్ట్ ఒకటి, అలాట్మెంట్ ఆర్డర్ ఒకటి కాలేజ్ నుంచి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీ అలాట్మెంట్ జాయినింగ్ కన్ఫర్మ్ అయిపోద్ది. తర్వాత మీరు పెట్టుకోవాలనుకుంటే ఫైనల్ పేజ్ ఉంటుంది. ఓకేనా, థర్డ్ పేజ్ అనేది అది ఫైనల్ పేజ్. ఫోర్త్ పేజ్ ఈసారి లేదన్నారు, థర్డ్ పేజ్ ఫైనల్ పేజ్. ఈ ఫైనల్ పేజ్లో
మళ్ళీ కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఫైనల్ పేజ్లో సీట్ వస్తే మీరు ఏ సెకండ్ పేజ్లో ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ మీకు రిటర్న్ ఇస్తారు. ఓకేనా, రిటర్న్ ఇస్తే మళ్ళీ థర్డ్ పేజ్ వచ్చిన దాంట్లో పోయి అవి సబ్మిట్ చేసుకోవచ్చు. ఎందుకంటే థర్డ్ పేజ్లో సీట్ వస్తే సెకండ్ పేజ్లో సీట్ పోతుంది, క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, సో ఇది ఫస్ట్ పేజ్లో వచ్చిన దాంట్లో ఫస్ట్ పేజ్ వచ్చిన సీటు పోతుంది. ఎప్పుడు పోతుంది? సెకండ్ పేజ్లో సీట్ అలాట్మెంట్ అయిందనుకో, సో ఫస్ట్ పేజ్ వచ్చిన సీటు పోయినట్టే ఇఫ్ ఇన్ కేస్ సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయితే. అలాగే సెకండ్ పేజ్లో జాయిన్ అయ్యి టీసీ అని సబ్మిట్ చేసినాక థర్డ్ పేజ్ ట్రై చేసినాం అనుకో, థర్డ్ పేజ్లో సీట్ వచ్చిందనుకో, సెకండ్ పేజ్లో పోతుంది. అప్పుడు ఏం చేయాలి? సెకండ్ పేజ్లో ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని రిటర్న్ తెచ్చుకొని థర్డ్ పేజ్లో సబ్మిట్ చేయాలి. సో ఇది అంతే, ఇంతకు మించి ఏం అప్డేట్ లేదు. మీరు ఎవరెవరైతే ఫస్ట్ పేజ్ పెట్టుకున్నారో సెకండ్ పేజ్ ట్రై చేస్తా అనుకున్నారో October 1 దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ ఎవరెవరైతే ఇంతవరకు సర్టిఫికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోలేరో మీరు రేపటి నుంచి సర్టిఫికేషన్ రిజిస్ట్రేషన్ 7 వరకు వేసుకోండి. మీ అందరి సర్టిఫికేట్స్ అనేది ఆల్రెడీ వీడియో చేసిన మన ఛానల్ చెక్ చేయండి, ఉంటుంది. కావాలంటే ఈ డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతా, ఆ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ది ఆ వీడియో అది చూడండి, చూసి మీ ఫోన్లోనే మీరే చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఐడి ఇస్తున్నా, అన్ఎంప్లాయీ. నేను అందరికీ రిప్లై ఇస్తాను, ప్రతి ఒక్కరికి రిప్లై వస్తుంది. 2022 ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి. యూ కెన్ టెక్స్ట్ మీ పర్సనల్ ఏమైనా మాట్లాడాలంటే. లేదు అనుకుంటే మీరు కామెంట్ పెట్టినా నేను రిప్లై ఇస్తాను కంపల్సరీ. ఓకేనా, సో అంతే. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.